పుట్టినరోజు కేకులపై క్యాండిల్స్ లను ఉంచే సంప్రదాయం తరతరాలుగా వస్తున్న ఒక విస్తృతమైన ఆచారం. కానీ మనం దీన్ని ఎందుకు చేస్తామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది జీవితంలోని మరొక సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఒక మార్గమా, లేదా దానికి మించినది ఉందా? ఈ సంప్రదాయం వెనుక ఉన్న చరిత్రలోకి ప్రవేశిద్దాం. పుట్టినరోజు సెలబ్రేషన్స్ మూలాలు మీరు అనుకున్నంత సూటిగా లేవు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తమ పుట్టినరోజులను కేక్, క్యాండిల్స్లు మరియు ఉత్సవాలతో జరుపుకుంటారు. అయితే మొదటి నమోదు చేయబడిన పుట్టినరోజు లాంటి సెలబ్రేషన్ వాస్తవానికి పురాతన ఈజిప్టులో జరిగింది. అయితే ఇది ఆధునిక కోణంలో పుట్టినరోజు సెలబ్రేషన్ కాదు. ఫారోలు దైవిక పాలకులుగా తమ పట్టాభిషేకాన్ని జరుపుకునేవారు. ఇది వారి ప్రజలు వారికి దేవుడిలాంటి హోదాను ఇచ్చిన రోజు అని నమ్ముతారు. ఈ సెలబ్రేషన్ ఏటా నిర్వహించబడింది, మరియు ఇది ఫారో జన్మదినం గురించి కాదు, వారు అధికారంలోకి రావడం గురించి అని గమనించడం ఆసక్తికరంగా ఉంది. వివిధ మతాల చరిత్రను మనం పరిశీలించినప్పుడు తమకు తాము ప్రాముఖ్యత ఇచ్చే మార్గంగా పుట్టినరోజులను జరుపుకోవడంపై మనకు పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. వాస్తవానికి పుట్టినరోజులు అనేక మత సంప్రదాయాలలో ముఖ్యమైన భాగం కాదు. మరి పుట్టినరోజు కేకులపై క్యాండిల్స్ లను వెలిగించే సంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? దీనికి సమాధానం గ్రీకు పురాణాలలో ఉంది. పురాణాల ప్రకారం క్యాండిల్స్ లు దేవతలు తమ కోరికలను మరింత సమర్థవంతంగా వినిపించగలవని గ్రీకులు విశ్వసించారు. క్యాండిల్స్ ల నుండి వచ్చే పొగ వారి ప్రార్థనలను స్వర్గానికి తీసుకువెడుతుందని భావించారు. ఈ సంప్రదాయాన్ని తరువాత రోమన్లు స్వీకరించారు మరియు చివరికి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించారు. ఈ సంప్రదాయంతో సంబంధం ఉన్న ఒక పౌరాణిక వ్యక్తి ఆర్టెమిస్, వేట, అరణ్య మరియు జంతు స్వభావానికి గ్రీకు దేవత. ఆర్టెమిస్ విందు తర్వాత ప్రజల కోరికలను స్వర్గానికి తీసుకెళ్తుందని, కానీ మార్గమధ్యలో రాక్షసులను ఎదుర్కొంటుందని కొన్ని పురాణాలు సూచిస్తున్నాయి. ఈ రాక్షసులను తరిమికొట్టడానికి ప్రజలు నిప్పులు చెరుగుతారు, దేవతల వద్దకు ఎక్కినప్పుడు వారి కోరికలను ప్రతీకాత్మకంగా కాపాడుకుంటారు. కాబట్టి మీరు మీ పుట్టినరోజును జరుపుకుని క్యాండిల్స్ లను ఆర్పినప్పుడు మీరు ఖచ్చితంగా ఏమీ జరుపుకుంటున్నారు? మీరు గ్రీకుల పురాతన సంప్రదాయాలను లేదా ఫారోల పట్టాభిషేకాన్ని గౌరవిస్తున్నారా? మీరు జీవితంలోని మరొక సంవత్సరాన్ని జరుపుకుంటున్నారా, లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్స్ ను ఆస్వాదిస్తున్నారా? బహుశా ఇది వీటన్నింటి కలయిక కావచ్చు. మీరందరూ ఈ 36 ఇన్ఫో యొక్క వీడియోను ఇష్టపడి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమపూర్వక వ్యాఖ్యలకు చాలా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ గ్రేట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.